ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ముందు ఆ పెట్టుబడి సురక్షితంగా ఉండాలి. సురక్షితమైన పెట్టుబడి నుంచి రాబడి పొందాలి. ఆ రాబడి అతి తక్కువ సమయంలోనే రెట్టింపు అవుతూ ఉండాలి. సరిగ్గా అలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీని ఇస్తోంది సురక్ష సిటీ. ఇటు శంషాబాద్ అటు షాద్ నగర్ కు దగ్గరలో కొత్తూరు వద్ద బెంగళూరు హైవేకి జస్ట్ కిలోమీటర్ ఏరియల్ డిస్టెన్స్ లో ఉంది సురక్ష సిటీ. హెచ్ఎండిఏ పర్మిషన్, రెడీ టు బిల్డ్ ఫెసిలిటీతో ది బెస్ట్ వెంచర్ గా కితాబ్ అందుకుంది. కొత్తూరు దగ్గరలో ఉన్నప్పటికీ సురక్ష సిటీ మహేశ్వరం మండలంలో ఉంది. ఇక్కడి ఫార్మసిటీ కారణంగా ఈ ఏరియా రూపురేఖలే మారిపోతున్నాయి. షాద్ నగర్, కొత్తూరు పరిసరాల్లో ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. సమీపంలోనే నాట్కో ఫార్మా, చిన్నజీయ స్వామి రామానుజ టెంపుల్, జిఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎల్బి ప్రసాద్ ఐ హాస్పిటల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, తిమ్మాపూర్ రైల్వే హబ్, 6 లేన్ల NH44, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, జాన్సన్ అండ్ జాన్సన్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, MSN ల్యాబ్స్, DLF టౌన్షిప్, GMR టౌన్షిప్, నాట్కో స్కూల్స్ అండ్ విల్లాస్, NRSE జూ పార్క్, విప్రో ఎలక్ట్రానిక్ సెస్ అండ్ ఫార్మా సెస్, రామకృష్ణ మిషనరీ, ఏసియన్ పెయింట్స్, హల్దీరామ్ ఇండస్ట్రీ, సింబయాసిస్ యూనివర్సిటీ, NRSE టౌన్షిప్, మెడ్స్టోన్, 1800 ఎకరాల్లో బాలానగర్ ఇండస్ట్రియల్ సెట్స్, రాజ్పూర్ ఫార్మసీ సెట్స్, ప్రపంచంలోని అతిపెద్ద ఫార్మసీ సిటీతో ఇక్కడి హాలీవుడ్ రేంజ్ లో ఫిలిం స్టూడియోలు నిర్మించాలనే ప్లాన్స్ ఉన్నాయి. ఐటీ కారిడార్, హార్డ్వేర్ కారిడార్, ఇండస్ట్రియల్ అండ్ ఫార్మా కారిడార్లకు కొత్తూరులోని సురక్ష సిటీ సమాన దూరంలో ఉంది. త్వరలోనే షాద్ నగర్ చుట్టూ 10 కిలోమీటర్ల రేడియస్ లో 8 లక్షల మంది జనాభాకు ఆవాసంగా మారబోతుందని నివేదికలు చెబుతున్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్ పెట్టుబడికి సరైన డెస్టినేషన్ గా చెబుతున్నారు. నవనీతి బిల్టెక్ MD భార్గవ్ రామ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి వారి ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి వాటన్నిటి గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, నవనిధి బిల్టెక్ ఒక ప్రభంజనం, అంటే మధ్యతరగతి కానీ సామాన్య ప్రజలకు సైతం మంచి అందుబాటులో ఉండే ధరలతో మీరు ఎన్నో వెంచర్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మీలో ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఈరోజు బెంగళూరు హైవే ఒక ప్రధాన జాతీయ రహదారి. మేము అంటే మొదటి నుంచి కూడా బెంగళూరు జాతీయ రహదారి మీదే మా కాన్సన్ట్రేషన్ ఉంది. రీజన్ కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ రూట్లో ఉండడం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి బిజినెస్ పీపుల్కి. సో అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ కానీ సాఫ్ట్వేర్ రంగం కానీ అదే వైపున డెవలప్ అవుతుంది అనేది మా ఉద్దేశం. సో అందువల్ల మేము షాద్ నగర్, తిమ్మాపూర్ నుంచి మేము షాద్ నగర్ వరకు వెంచర్లు వేసాం గతంలో కూడా. సో ఇప్పుడు కూడా అదే రూట్లో మనం వెంచర్ వేయాలి.